కుటీస్ ఈరోజు మనం ఎంతో రుచికరమైన ఎండి చేపల కూర తయారు విధానం తెలుసుకుందాం. ముందుగా ఎండి చేపల యొక్క తల తోక పార్ట్ తీసివేయాలి. ఇలా మెల్లగా అన్ని చేపల యొక్క తల తోక వేరు చేసుకోవాలి. ఎండి చేపల కూర చాలా బాగా ఉంటుంది. చేపలను నీళ్ళతో కడుక్కోవాలి. ప్రేక్షకులకు చిన్ని ప్రశ్న: ఏ పండును ఆగ్నేయ ఆసియాలో పండ్ల రాజు అని పిలుస్తారు? ఆన్సర్ వీడియోలో చెప్తా. ఆన్సర్ తెలిస్తే కామెంట్లో రాయండి. 10 నిమిషాలు చేపలను నీళ్ళలో నానబెట్టుకొని కడుక్కోవాలి. ఇలా 5-6 సార్లు బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి. మేము వండుతున్న విధంగా చేస్తే చేపల కూరకు వాసన ఉండదు. స్టవ్ పైన కళాయి పెట్టి కళాయి వేడెక్కాక 4 స్పూన్ల ఆయిల్ పోయాలి. చేపలు ఇష్టపడే వారికి ఈ కూర ఎంతో బాగా నచ్చుతుంది. నూనె వేడెక్కాక శుభ్రం చేసుకున్న చేపలను వేసుకోవాలి. ఈ విధంగా చేపలను వేయించుకోవడం ద్వారా చేపలకు ఉండే వాసన పోతుంది. 10 నుంచి 15 నిమిషాలు బాగా వేయించుకోవాలి. ఎండి చేపల కూర చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. చేపలు బాగా వేగాక అందులో చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూర మొత్తం కలిసేలా కూర మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మా ఛానల్ని ఎంకరేజ్ చేసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. మీ ప్రోత్సాహం ఇలాగనే ఉంటే మేము మరిన్ని రెసిపీలు చేయగలుగుతాం. చేపలు నూనెలో బాగా వేయించడం ద్వారా చేపలు క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. చేపలు బాగా వేగాక 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేసాక కూర మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కూరను మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఉల్లిగడ్డలు మాడకుండా అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. డ్రై ఫిష్లో కూడా ఎన్నో పోషకాలు కలిగి ఉంటాయి. ఈ రెసిపీని ఈ విధంగా చేయడం ద్వారా చేపల వాసన ఉండదు. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఈ కర్రీ రైస్లో చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఉల్లిగడ్డలు బాగా వేగాక చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసాక కూర మొత్తం కలుపుకోవాలి. నాన్ వెజ్ ప్రియులకు ఎండి చేపల కూర అంటే చాలా నచ్చుతుంది. ఉల్లిగడ్డలు మాడకుండా కూర కలుపుకుంటూ ఉండాలి. ఉల్లిగడ్డలు నూనెలో బాగా వేగాక అందులో 2 పెద్ద సైజు టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు వేసాక కూర మొత్తం కలుపుకోవాలి. ఈ కూర తయారు విధానం చాలా ఈజీగా ఉంటుంది. టేస్ట్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. మూత పెట్టి టమాటాలను ఉడికించుకోవాలి. కూరలో కొద్దిగా చింతపండు రసం వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మేము ఈ రెసిపీలో చింతపండు వాడట్లేదు. చేపలను జలపుష్పాలు అని కూడా అంటారు. పచ్చి చేపల్లో ఒమేగా 3 ఫ్యాట్ ఉంటుంది. దీని వలన గుండె ఆరోగ్యం బాగుంటుంది. టమాటాలు ఉడికిన తర్వాత చెంచాడు కారంకి తగ్గంత ఉప్పు వేసుకోవాలి. ఈ కూరకి ఉప్పు కారాలు కొద్దిగా ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఉప్పు కారాలు కూర మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఉప్పు కారాలు వేసాక కూర అడుగు అంటకుండా మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉండాలి. మేము ఈ కర్రీని డ్రై కర్రీగా చేస్తున్నాము కనుక చింతపండు రసం పోయకుండా ఉడికించుకుంటున్నాము. కూర బాగా ఉడికిన తర్వాత చిటికెడు గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసాక కూర మొత్తం కలుపుకోవాలి. చిన్ని ప్రశ్నకు సమాధానం దురియన్. చివరిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన ఎండి చేపల కూర రెడీ. మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.